హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మా కొయిటూరు గార్డెన్‌లోని ఖర్జూరం మొత్తం కట్ చేసేస్తాను. ఇప్పుడు కట్ చేసేసి బాక్సుల్లో పెడతాము అవన్నీని. మీకు చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి. ఈ గెలన్నట్లో ఇది కొంచెం తేలిగ్గా ఉందనమాట. అందుకే ఫస్ట్ ఇది కట్ చేశాను. చూడండి ఇది. అక్కడక్కడ కొన్ని పచ్చికాయలున్నాయి. ఇది కట్ చేసి ఇప్పుడు మేము దివాన్‌లో పట్టుకెళ్ళి అక్కడ గ్లాస్ దివాన్ ఉంది కదా! అందులో ఏసీ ఆన్ చేసుకొని ఇప్పుడు అందులో కట్ చేస్తామనమాట ఇవన్నీ కూడాని. ఎందుకంటే బయట చాలా గట్టిగా ఉంది వేడి, ఋతుబా ఉందనమాట. బయటికెళ్తుంటే మొత్తం బట్టలు తడిసిపోతున్నాయి ఈ వేడికి. అందుకే లోపల సెట్ చేసాము. చూడండి అవన్నట్లో ఇది కొంచెం పెద్దది. ఆ పైన కట్లు కట్టారు. ఆ కట్లు కట్ చేసేస్తే అప్పుడు గెల కొంచెం కిందకొస్తది. అప్పుడు కొట్టడానికి వీలుగా ఉంటదనమాట. ముందు అవన్నీ కట్ చేసేస్తున్నాను. కట్లుంటాయి పైన. ఇది చాలా బరువుగా ఉంది ఇది చూడండి. ఇది కొంచెం బరువుగానే ఉంది. ఆ పక్కన ఇంకో గెల కూడా ఉంది. ఇప్పుడు మొత్తం 4, 5 గెలలు కొట్టిన తర్వాత అప్పుడు లోపలికి పట్టుకెళ్తాననమాట. ముందు అవన్నీ కొట్టేసి పక్కన పెట్టి ఈ సంవత్సరం అయితే ఇది 9 గెలల వరకు కాసింది. ఇంతకుముందు అయితే 7 గెలలు అనమాట. ఈసారి ఇంకా గట్టిగానే కాసింది ఇది. ఇప్పుడు ఇది చాలా పెద్దది ఇది. ఆల్రెడీ గెల ఇరిగిపోయింది ఇది. చూడండి ఇది ఇంకా పెద్దది. నేనైతే ఒక చేత్తో లెగదీయలేకపోతున్నాను నేను దీన్ని. చూడండి ఇదైతే కొంచెం చిన్న తేలిగ్గానే ఉంది. అయితే ప్రస్తుతం ఒక 5 గెలలు కట్ చేశాను. ఇప్పుడు ఈ 5 గెలలో మొత్తం లోపలికి పట్టుకెళ్ళిపోయి ఇవన్నీ బాక్సులు పెట్టేసిన తర్వాత అప్పుడు మిగతా 4 గెలలు ఉన్నాయి ఇంకానే బాకీ. అవి కొట్టి అప్పుడు అవి కూడా మొత్తం బాక్సులో పెట్టేస్తాం. లాస్ట్లో చూపిస్తాను మీకు ఎన్ని బాక్సులు అవుతాయి మొత్తం ఏంటనేది చూడండి. ఇంకో చెట్టు కూడా ఉంది మాకు ఖర్జూరం చెట్టు. అదైతే అంత బాగోదు. అది ప్రతి సంవత్సరం కాయదనమాట. మనకి క్లియర్గా ప్రతి సంవత్సరం కాసేది ఇది ఒకటే చెట్టు. ఇంకో చెట్టు అయితే అది అప్పుడప్పుడు కాస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు కాయదు అది. ఇప్పుడు మేము మొదలు పెడతాం మొత్తం బాక్సుల్లో పెట్టడానికి. చూడండి బాక్సుల్లో అయితే ఈ విధంగా మొత్తం గెలల నుంచి ఈ కాయలన్నీ తీసేసి సెపరేట్ చేసేసి వాటిని బాక్సుల్లో పెట్టేయాలన్నమాట. అంటే అక్కడక్కడ గ్రీన్ కలర్ కాయలు కనబడుతున్నాయి, పచ్చిగా ఉన్నాయి. అవి కట్ చేయట్లేదు. ఓన్లీ ఎల్లో కలర్ కాయలే కావాలన్నారు వీళ్ళు. అదే ఒక్కొక్క గెలకు వచ్చి 10-30 కాయలు ఉన్నాయి పచ్చికాయలు. అవి కట్ చేయట్లేదు ఇంకా. ఓన్లీ ఎల్లో కలర్లో ఉన్న కాయలు మాత్రం కట్ చేసి బాక్సుల్లో పెడుతున్నాం. మరి ఎవరికో ఇస్తారంట వీళ్ళు. లాస్ట్లో ఎన్ని బాక్సులు అవుతుంది మొత్తం అనేది మీకు చూపిస్తాను లాస్ట్లోని. చూడండి ప్రస్తుతానికి అయితే ఈ విధంగా ఫుల్ చేసి అప్పుడు బాక్స్ క్లోజ్ చేసేయాలి. అదే ప్రస్తుతానికి ఒక 10 బాక్సుల వరకు రెడీ అయిపోయినాయి. అంటే ఒక గెల వచ్చి మినిమం 5-6 బాక్సులు అవుతుందన్నమాట. పెద్ద గెల అయితే 10 బాక్సులు కూడా అయిపోతుంది ఒక్కొక్క గెల వచ్చి. చూడండి ప్రస్తుతానికి ఇవి రెడీ చేసాం. అయితే మేము ఇది ఈవినింగ్ 5 గంటలకి స్టార్ట్ చేసాము. ఇప్పుడు మరి ఇది ఎండ అయ్యేటప్పటికి ఏ టైం పడుతుందో చూడాలి. మరి చూడండి ఆ 4 గెలలు అయిపోయినాయి. మొత్తం 5 గెలలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో 4 ఉన్నాయి పైన. అవి కూడా కొట్టేసి ఇప్పుడు అవి కూడా లోపల పెట్టేస్తాను. చూడండి ఎంత బోసుగా ఉందో చూడు చెట్టు. మొత్తం ఈ పక్క గెలలన్నీ కొట్టేసిన తర్వాత ఆ పక్కన ఇంకో 4 ఉన్నాయి. అవి కూడా కొట్టేస్తే మా పని అయిపోద్ది ఈ సంవత్సరానికి. చూడండి ఇవి కూడా కొట్టేస్తే చాలా బోసుగా ఉంటుంది చెట్టు. ఇవి కొట్టిన తర్వాత చూడండి ఇవి లాస్ట్లో ఎండింగ్లో పచ్చికాయలన్నీ ఒక బాక్సుల్లో పెట్టేసిన తర్వాత చూడండి ఇవన్నీ కూడా పచ్చికాయలు. ఇక్కడ ఈ పక్కన కనిపించేమో ముగ్గుపోయిన కాయలు అనమాట. చూడండి ఈ బాక్స్లో ఉన్నవన్నీ ముగ్గుపోయి ముగ్గుపోయిన ఖర్జూరం ఇది. ఇంకా బాక్స్లో మొత్తం ఇవన్నీ పచ్చి ఖర్జూరం అనమాట. మరి ఇవి ఎవరికో ఇస్తారన్నారు వీళ్ళు. చూడాలి మొత్తం 60 బాక్సుల దాకా వచ్చినాయి ఇవి పచ్చి ఖర్జూరం. ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం ఈ టేబుల్ మీద ఉన్న కనిపించేవన్నీ కూడా పచ్చి ఖర్జూరం మొత్తం 60 బాక్సుల వరకు వచ్చినాయి. ఆ పక్కనే ఒక 8 బాక్సులు కనబడుతున్నాయి. అవి అయితే పండు ఖర్జూరం అనమాట. ఇప్పుడైతే నేను 4-5 బాక్సులు తీసుకున్నాను.
మా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి. మిగతా బాక్సులన్నీ అక్కడ పెట్టేశాను.